స్పీడ్గా ఆన్సర్ చేస్తాడు. గుడ్. కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకుని ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నానంటే ఇది మీకు జీవితంలో గుర్తుండుకో. మనం దేని ద్వారా నడపబడుతున్నాము? మీరు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారన్నా, ఈ ఫెసిలిటీ వస్తుంది అన్నా, ఈ ప్రభుత్వం ఉందన్నా, అందరికీ ఇవాళ ఆడపిల్లలు ఒకప్పుడు చదువు లేదు. యూనో ఆడపిల్లలు చదువుకు దూరం. మరి మగపిల్లలకు ఉందా? మగపిల్లలకు కూడా లేదు. ఎవరికి ఉంది? ఒకప్పటి సమాజంలో కేవలము బ్రాహ్మణులు, పురుష బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. ఓకే, అందుకోసం మీరు సినిమాలు చూడండి, అన్నమయ్య సినిమాలు కేవలం భార్యను కూడా చదువుకోవడానికి హక్కు లేదు, అన్నమయ్య భార్యను కూడా. సో అటువంటి సమాజం నుంచి ఇవాళ ఆడపిల్లలు చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఒక ధైర్యంగా ఒక ఆత్మగౌరవంతో ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే చాలా సందర్భాల్లో ఈ కాన్స్టిట్యూషన్ మీద విషం చిమ్మే సంస్కృతి డెవలప్ చేస్తుంది. దీని పట్ల మీకు పాజిటివ్ దృక్పథం లేకపోతే, దీని పట్ల ఒక సరైన దృక్పథం లేకపోతే మనం ఎటువైపు పోతాము అనేది తెలుసుకుంటాం. ఓకే, దానికంటే ముందర మీకు ఇంట్రెస్ట్ కోసం ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తా, తర్వాత ఇంకొక మ్యాజిక్ చూపిస్తా. ఓకే, సైంటిఫిక్ నెంబర్ గురించి కూడా చెప్తాను. టైం కాన్వెక్ట్ చేసి మీరందరూ సహకరిస్తారు. ఓకే, మన దేశంలో పౌరులందరూ సమానం చెప్పి పొద్దునే అసెంబ్లీలో కూడా చదువుకుంటారు, అన్నా కదా? చదువుతారు కదా? భారతదేశం మా మాతృభూమి అని చేస్తుంటారు కదా. కానీ బయటకు వచ్చినాక హిందువులు, ముస్లింలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కొట్లాట్లు జరుగుతున్నాయి కదా. మరి భారతీయుల మీద కనుక భారతీయులు అనేది అసెంబ్లీ మట్టికే పరిమితం అవుతుంది. బయటికి పోగానే వీడిదే కులము, వాడిదే మతము, వాడేంటి, దీన్ని బట్టే గుర్తింపు. ఒక మనిషిని గుర్తించాలంటే ఫలానా కులపోడు వాళ్ళు, ఫలానా మతపోడు అనేటువంటి బేస్ వస్తుంది. కానీ మీరు అసెంబ్లీలో చదివినట్టుగా వీళ్ళు కూడా మన భారతీయుడనే కల్చర్ ఉందా గ్రామాల లోపల లేదా పట్టణాల లోపల, మరి ఎక్కడైనా సరే ఎందుకు తగ్గుతుంది ఇది? ఈ భావజాలం అనేది పెరిగిపోతుంది ఇటీవల కాలం. దీన్ని కంట్రోల్ చేయాలా? మనమంతా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులము, మనమంతా సహోదరులు ఏదైతే అంటారో, ప్రతిభలు చదువుతారో ఆ భావజాలాన్ని పెంచాలి అంటే మీలో ఈ రాజ్యాంగం గురించి అవగాహన, పౌరులందరూ సమానం, పౌరులందరికీ సమాన హక్కులు ఉండేటువంటి అంశం బలంగా మీకు తెలవాలి. ఓకే, కాబట్టి మన దేశంలో నేను ఒక చిన్న మ్యాజిక్ ద్వారా మీకు చెప్తాను, తర్వాత మీరు ఇది మీకు నేర్పిస్తాను కూడా. మీరు రేపు 26 జనవరి రిపబ్లిక్ డే వస్తుంది కదా, తర్వాత ప్రదర్శన. ఇప్పుడు మన దేశంలో అనేక మతాలు నేషనల్ ఇంటిగ్రేట్, జాతీయ సమైక్యత అంటారు. ఓకే, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది మనం చెప్తారు. టీచర్స్ కూడా చెప్తారు, చక్కగా హెడ్ మాస్టర్ చెప్తారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? మతాల ప్రకారం చూస్తే అతి పెద్ద మతము నేను తాళవాడ చూపిస్తాను. ఇంటి దగ్గర పురికోసలు దొరుకుతాయి, వాటితో కూడా చేయొచ్చు. నో కాస్ట్ అంటే హిందూ మతం ఎక్కువ ఉన్నట్టు. తర్వాత మైనారిటీ మతాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఇలా పార్సీలు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు మన దగ్గర. ఇవన్నీ మైనారిటీ కలిపి. ఇంకొకటి కూడా ఉంది, సోక్రటీస్ దగ్గర మనిషి మంచిగా జీవించడానికి మతం అవసరం లేదు, ఫెయిత్ అవసరం లేదు. రీజన్ ఏది ఏంటి? మంచి చెడు, మనుషుల మధ్య ప్రేమ. ఇది సోక్రటీస్ నుంచి అవసరం లేదు, మతం లేకుండా జీవించవచ్చు. జంతువులకు మతం ఉందా? వృక్షాలకు మతం ఉందా? పక్షులకు మతం ఉందా? ఇలాంటి లేదు. తెలివైన మనిషి వాడు అన్నిటికంటే మరి ఎందుకు అడ్డుగోడలు కడుతున్నాడు? నేను ఆ మతం కాదు మరి చెప్తున్నాడు. ఈవెన్ గీతలో కూడా ఏం చెప్తారు శ్రీకృష్ణుడు? ఏ రూపంలో ఎవరిని వచ్చినా సరే అన్ని నా దగ్గరికే వస్తే అన్ని మతాల సారాంశం ఒకటే చెప్తాడు. మీరు బయట ఎందుకు చెప్తాను? ఆ ఇంటిగ్రేట్ ఈ క్వశ్చన్స్ మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే విభేదాలు క్రియేట్ చేసే వాళ్ళ కూడా మీరు క్వశ్చన్స్. సో మనం ఏం చేయాలంటే ఇట్లా ఉన్నాయి, మనం చివరికి అందరము మనుషులని, అందరము సిటిజన్స్ని అనేటటువంటి ఆలోచన మీలో రావాలి, జనంలో కలిగించాలి. వాళ్ళు ఇంత చక్కగా
అన్నీ కూడా వస్తాయి సమానంగా. కాళ్ళే సమానమైపోయినప్పుడు మనుషులు ఎందుకు సమానం కాదు? కరెంట్ ఇదే కాన్సెప్ట్ మీకు నేర్పిస్తాము, చివరిలో నేర్పిస్తాం. ఓకే, బ్లడ్ డొనేషన్. ఇంకా సార్ ఉన్నారు, సార్తో మంచి ఆలోచన ఉన్నాయి. సైంటిఫిక్ టెంపర్ ఎట్లా చెప్తారు సార్? సైంటిఫిక్ టెంపర్ అంటే కొంతమందికి ఎనీమిక్ ఉంటుంది, రక్తహీనత ఉంటుంది. డాక్టర్ కాబట్టి ఇట్లా కన్ను చూస్తారు, మీరు ఇట్లా కొట్టుకునే తెల్లగా ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ శాతం మనకి 30 అబోవ్ ఉంటే దానికి మనకి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది సెల్స్కి. రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా మన బాడీ లోపల. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క డ్యూటీ ఏంటిది? మనం ఉప్పు ద్వారా తీసుకున్న ఆక్సిజన్ని ప్రతి కణానికి, ప్రతి సెల్కి అది తీసుకెళ్తుంది. అట్లాగే మీరు తిన్నటువంటి ఆహారం డైజెషన్ అయిన తర్వాత అది గ్లూకోజ్ ఫామ్ లోపల కానీ, అమినో యాసిడ్స్ ఫామ్ లోపల కానీ, లేకపోతే ఫ్యాటీ ఆమ్లాలు 3 రకాలుగా మారుతుంది. మీరు తిన్న ఆహారం 3 ఉంటాయి, మెయిన్ పోషకాలు 3 ఉంటాయి. ఒకటి స్టార్చ్ ఉంటుంది, ఇంకొకటి ప్రోటీన్స్ ఉంటాయి, 3వది లిపిడ్స్ ఉంటాయి. ఈ 3 మైన్యూట్గా డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని ఏంటిది? మ్యాక్రో మెటీరియల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ micro material that can be absorbed by our intestine, villi, intestine. There we have a lot of numerous venules, veins and arteries. That arteries will take away the digested food to each and every cell of our body. As well as oxygen is grasped by the hemoglobin molecule. Hemoglobin తక్కువగా ఉంటే డాక్టర్ ఇట్లా చూడగానే రక్తహీనత వస్తుంది. మీకు రక్తహీనత ఉంది, మీకు బ్లడ్ కావాలి, లేకపోతే ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినండి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చాలా మంది రక్తహీనత చూస్తారు. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ మనకి పెద్ద సూపర్స్టిషన్ ఉంది. ఎక్కడ జనరల్గా ఎక్కడ అవసరం పడుతుంది అంటే సిజేరియన్స్ చేస్తారు కదా, బిడ్డలు తీయాలి అంటే ఒకటి విపత్కర పరిస్థితుల్లో దానికి ఉన్నట్లయితే, అంటే తల కిందికి రాలేదు అన్నప్పుడు చూసి డాక్టర్ చూద్దామమ్మా 5-6 గంటలు చూసి అవసరమైతే సిజేరియన్ చేయాలి అని అంటారు. సిజేరియన్ చేయాలి కాబట్టి డాక్టర్ ఏమంటాడంటే పోయాలి, కోసేమైంది బ్లడ్ బయటకు వస్తుంది. బ్లడ్ ఎక్కించాలి కదా, బ్లడ్ తీసుకురాండి, టెస్ట్ చేసి ఓ పాజిటివో లేకపోతే ఏ పాజిటివో 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఏదో ఒకటి చెప్తాడు. చెప్పిన తర్వాత పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఏమంటారు పేరెంట్స్ అని, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు మేము బ్లడ్ ఇస్తామని అనరు. ఏమైంది? మేము బ్లడ్ ఇస్తామని కుటుంబ సభ్యులు రారు. ఇది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఇక్కడ కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ ఎవ్రీవేర్. ఎందుకంటే భయం రక్తం. కానీ ఈ వ్యక్తులు రక్తం ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటారు మీరు తెలుసుకోవాలి. బయట నుంచి ఏమంటారు? కొనుక్కొస్తామంటారు. ఎంత డబ్బైనా కొనుక్కొస్తాం, హీరోయిస్టిక్ వర్డ్స్ యూజ్ చేస్తారు. బయట ఎవరు ఇస్తున్నారు? బ్లడ్ బ్యాంకుల లోపల రిక్షాగాళ్ళు ఇస్తారు, రిక్షా కార్మికులు ఇస్తారు, హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బులున్నటువంటి వ్యక్తులు ఇస్తారు. వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, వాళ్ళకి 5 రూపాయలు ఇస్తారు కానీ హోటల్లో తింటారు. తాగేవాళ్ళు, వాడికి అనేక రకాల వ్యాధులు ఉంటాయి, ఆ బ్లడ్ ఇస్తారు. ఆ బ్లడ్ తీసుకొచ్చేసి నీ భార్య కనుక ఎక్కిస్తే ఏమవుతుంది? అన్ని రోగాలతో ఆమె చనిపోతుంది. అదే మీ ఇంట్లో వాళ్ళు ఇస్తే ప్యూర్ రక్తం ఉంటుంది, ఆమె బతుకు. కానీ అవగాహన దీని మీద మనం దీంతో అవగాహన చేయొచ్చు. మనకి బ్లడ్ లోపల ప్లాస్మా ఉంటుంది, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అట్లాగే ప్లేట్లెట్స్. ప్రతిదానికి ఒక విధి ఉంది. ఒక పని చేస్తే అవి ఎట్లా ఉత్పత్తి అవుతాయో మనకు తెలుసు. నువ్వు బ్లడ్ కనుక ఇస్తే ఎంత తీసుకుంటారు? బ్లడ్ 18 ఇయర్స్ నుంచి 60-65 ఇయర్స్ వరకు బ్లడ్ ఇవ్వచ్చు. ప్రతి 3 months ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు ఆరోగ్యవంతులు. ఎంత తీసుకుంటారు? జస్ట్ 300 ml. నీ బాడీలో ఎంత ఉంటుంది?
4.5 లీటర్స్ టు 5.5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది మీ బాడీలో. ఆరోగ్యం 300 ml కనుక ఇస్తే నీ భార్య బతుకుతుంది, లేదా నీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బతుకుతారు, నీ బంధువులు బతుకుతారు. నీకు ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన కాదు, మౌఢ్యం ఉంది. ఈ మౌఢ్యం తొలగించాలా లేదా, మనము తొలగించే బాధ్యత ఉందా లేదా? కాబట్టి మీరు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఇక్కడ మీకు లెసన్స్లో ఉంటుంది, 9th క్లాస్లోనే ఉంది, ఇది ఉన్నదా లేదా చెప్పండి. కానీ మనం బయటికి పోయి మళ్ళీ ఇదే పద్ధతి పాటిస్తాం. ఇప్పుడు అమ్మాయి చెప్పండి రాదు, అవేర్నెస్ రావాలి. మీరు బ్లడ్ ఇచ్చినారనుకోండి, ఇగో ఏమే సిజేరియన్, మీరు అంటే నేను చెప్పిన ఈ స్టోరీ దేనికైనా వర్తింపు చేయొచ్చు. నేషనల్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు, బ్లడ్ డొనేషన్ చేయొచ్చు, కులమతాలు అందరూ మనుషులు ఏర్పడే దానికి చేయొచ్చు, ఇంకా చాలా వాటికి అప్లై చేయొచ్చు. ఈ ముహూర్తాలు మీకు ఈజీగా దొరుకుతాయి ఎక్కడైనా సరే. బ్లడ్ బాగా అవసరం, సిజేరియన్ ఆపరేషన్ లేదా యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజురీ అయింది, బ్లడ్ అవసరం, డాక్టర్ ఏమంటాడు కదా, ఇస్తారా బ్లడ్? ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్ చేయాల్సింది ఏంటి, చూడడం కాదు, తమాషా చూడటం కాదు, ఆ బ్లడ్ పోకుండా పెట్టాలి. బ్లడ్ పోనీయదు. బ్లడ్ నువ్వు ఇచ్చేదానికంటే బ్లడ్ పోనీయకుండా ఉండడం అనేది చాలా మంచి ఆలోచన. అక్కడ భయపడద్దు, పోలీసులు ఏమైంది ఇంకోటి ఏమైంది మరి ఏమనదు. అక్కడ గుడ్డలు ఏం లేకపోతే వాడు షర్ట్ వాడు ఏదో ఉంటే తీసి కట్టేయడం. బ్లడ్ను ఆపడం అనేది ప్రథమ చికిత్సలో ఫస్ట్ పాయింట్. అది ఎవరైనా చేయొచ్చు, డాక్టర్ అవసరం లేదు. ఇప్పుడు బ్లడ్ బాగా అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, బ్లడ్ ఫుల్గా ఉంది, 5.5 లీటర్లు ఉంది. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు, ఇతనికి బ్లడ్ అవసరం లేదు, కొంత వేరే వాడికి ఇవ్వలేదు. ఇతన్ని మనం ఒమిట్ చేద్దాం, అడగట్టు. కానీ ఇతన్ని ఇవ్వచ్చు కదా. ఇది కూడా మీరు స్టోరీ తయారు చేసేసి బ్లడ్ యొక్క అవేర్నెస్ కింద 26 జనవరికి ప్రదర్శించవచ్చు స్టేజ్ మీద. ఓకే, బ్లడ్ కొరత ఎంత ఉంది, చాలా ఉంది మన దేశంలో. బ్లడ్ కొరత చాలా ఉంది. మీకు తెలుసు కదా, చిరంజీవి కూడా చిన్న బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, చాలా రకాలు చేశాడు. అయితే ఇంత అవేర్నెస్ చేసినటువంటి వ్యక్తులు వచ్చేసి బ్లడ్ ఇవ్వడం వల్ల ఈ తక్కువ రక్తం ఉన్నటువంటి వ్యక్తి మామూలు అందరితో సమానం అన్నమాట. లేదా అంటే ఇందాక ఏదైతే బ్లడ్ అవసరం ఉన్నటువంటి వ్యక్తి బ్లడ్ ఇవ్వడం వల్ల హెల్దీగా మారు. ఇది కూడా మీరు ఉపయోగించవచ్చు, ఈ మ్యాజిక్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. ఇది ఎట్లా చేస్తారు అనేది ఈ క్లాస్ అయినప్పుడు మీకు చెప్తారు. ఇంకోటి కూడా నేర్పిస్తాను. ఓకే, ఇంట్రెస్టెడా? రైట్. ఇప్పుడు చెప్పండి. మనకి వచ్చిన సాడు యాక్చువల్గా ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ గ్రామంలో పుట్టారంట, కానీ ఇక్కడ పెరగదు. ఇక్కడ తెలంగాణలో పెరిగి అక్కడే అందరు విద్యాభ్యాసం తీసుకొని ఉద్యోగం అంతా చేసి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. సార్ 2020లో రిటైర్ అయ్యారు. చెప్పారు. సో వాళ్ళ స్కూల్లో కూడా దాదాపు 1400 మంది పిల్లలు స్కూల్ చాలా. ఆ స్కూల్ ఎంతో బాగా డెవలప్ చేశారు. కలెక్టర్ డిఓ వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి స్కూలు, బెస్ట్ స్కూలు, బెస్ట్ మోడల్ స్కూల్ అలాగా వాళ్ళు అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే విద్యార్థుల పట్ల వారికి అవసరమైనటువంటి నాలెడ్జ్ కంటెంట్ అందించాలి అనే ఉద్దేశంతో సారు పనిచేస్తున్నారు. అలా రిటైర్ అయినా సరే విశ్రాంతి తీసుకోవడం ఇలా మీకు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు ఒక 15,000 మంది పిల్లల్ని అడ్రస్ చేసి ఉంటారని చెప్పారు. వారు మన స్కూల్కి రావడం మన అదృష్టం. ముఖ్యంగా ఈ కొంచెం సేపట్లో నేను గ్రహించిన దాన్ని బట్టి చాలా యూస్ఫుల్గా ఉంది. బాగా చెప్పే విషయం అంతా కూడా ఇది మీకు చాలా జీవితంలో బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ జస్ట్ మన సబ్జెక్టులో ఉన్న విషయాన్ని మీకు అనలిటిక్స్గా చెప్తున్నారు. సో ఇది బాగా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. అందుకు నేను ధన్యవాదాలు. సైంటిఫిక్ డెవలప్ అనేది ఒకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నారు. మరి
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది సైన్స్ మాస్టర్. సరే, అది చాలా చాలా గొప్ప సబ్జెక్టు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం హౌ వీ షుడ్ బి ఇన్ ద ఫ్యూచర్ అనేది తెలుసుకోవాలంటే ముందు కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్స్ అని కూడా తెలుసుకోవాలి. అలాగే సైంటిఫిక్ టెంపర్ అనేది ఏంటి, యాటిట్యూడ్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది మనలో డెవలప్ అవ్వాలి. అంటే దానికి ఒక 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 ప్రొసీజర్, ఏదైనా ఒక దానికి ఏదైనా ఒక సైన్స్ అనేది హేతు మీదనే ఆధారపడి ఉంటుంది. రీజన్ మీదనే ఆధారపడి ఉంటుంది. రీజన్ వితౌట్ రీజన్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఎనీథింగ్. మనం ఏది కూడా నమ్మకూడదు, దానికి సరి అయిన కారణం లేకుండా, సరి అయిన రీజన్ లేకుండా ఏది నమ్మకూడదు, నమ్మం. అలా మనం పెరిగితేనే భవిష్యత్తులో మన జీవితం రీజనబుల్ లైఫ్ని మనం గడపడానికి అవకాశం ఉంటుంది. సో అలా మూఢనమ్మకాలని వదిలేసి, మూఢనమ్మకాలే కాదు, నమ్మకాలు, కొన్ని నమ్మకాలు కూడా ఉంటాయి. మూఢనమ్మకాలు మనకి హాని చేస్తాయి, కొన్ని నమ్మకాలు కూడా హాని చేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనము రీజనబుల్గా ఆలోచిస్తూ వెళ్తేనే మనం ఒక మంచి లైఫ్ని పొందగలం. సో దానికి బేసిస్ సార్ మీకు ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. Nice explanation. Few minutes he explained comprehensively everything. For that I am thankful. ఎందుకంటే కొంత మేము కూడా చూసాం వాళ్ళు బేసిక్గా నేను సైన్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ Logic, అది బేస్ మ్యాథ్స్. Mathematics and every science, any science is based on logic and reason. మీకు బాహుబలి సినిమా చూసారా? ఇష్టం అందరికి? ఫ్యాను. అందులో ఒక పాత్ర ఉంటుంది, ప్రభాస్ వాళ్ళ మదర్. పాత్ర పేరేంటి? రాజమాతని. వెరీ గుడ్. శివగామిది ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది. ఇది నా మాట, ఆ మాటే శాసనం. ఇది పాపులర్ డైలాగ్, దాని ద్వారా పాపులర్ అయింది బాగా కదా. ఇది నా మాట, మాటే ఆమె ఏదంటే అదే. ప్రభాస్ని చక్రవర్తి చేయాలనుకుని ఏం చేసింది? సైన్యాధ్యక్షుడు చేసింది. తప్పుడు సమాచారం, అన్యాయం జరిగిందని బాధపడితేనే మనం డబ్బులు పెట్టి సినిమా చూసి వాళ్ళ కోర్టులు కూడా పెట్టింది. అవునా కదా? వాళ్ళ కోటేషన్ చేసింది ఎవరు? మనమే. ఎందుకు? అదంతా ఇదే బోకసే, ఏం లేదు. కాకపోతే ఆ సినిమాలో ఎసెన్స్ నేను తీసుకుంటా, సినిమాలో జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే పెద్ద చర్చ. అయితే అందులో ఉన్న డైలాగ్ ఏంటంటే, ఇది నా మాట, నా మాటే శాసనం. ఏదంటే అది. నువ్వు సైన్యాధ్యక్షుడు కావాలంటే సైన్యాధ్యక్షుడు, చక్రవర్తి కావాలంటే చక్రవర్తి. దానివల్ల నష్టం జరిగింది, సినిమా పాల్గొనే. ఓకే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈ ఎవరు వాడతారు జనరల్గా? మీరు చరిత్ర సోషల్ స్టడీస్ చదువుకుంటున్నారు కదా, ఎవరు వాడతారు ఎక్కువగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మాట అనగలుగుతాడా? మోడీ అనగలుగుతాడా? మరి ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి కూడా ఉంది. కాన్స్టిట్యూషన్ అనేది మనం రాసుకున్న బుక్. మనుషులు ఎవరైనా అనేది ఒకప్పుడు ఎవరైనా అనేవాళ్ళ? వెరీ గుడ్, రాదు. మీరు టీచరా? వెరీ గుడ్, వెరీ నైస్. ఎవరంట? ఎవరైనా? నేను అందుకే శివయ్య గారు అన్నారు. మీరు కూడా జస్ట్ పెద్ద స్టూడెంట్ లాగా
వెరీ నైస్. అయితే ఎస్, రాజులు రాజమాతలు వీళ్ళనేవాడు. మరి ఇప్పుడు నేను కొన్ని పేర్లు చదివాను, చంద్రబాబు లేకపోతే మోడీనా లేకపోతే ఇంకో రాష్ట్రపతి ఇవన్నీ. వీళ్ళెవరు? వీళ్ళు రాజురా? మరి వీళ్ళెవరు? మన ప్రతినిధులు. మనం ఎక్కించాం. రాజులు ఎవరు ఎక్కించారు? ప్రశ్న బాగా అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు తిక్క చేస్తే ఆయన కూడా తీసి వేరే వాళ్ళు పెట్టాం కదా. మోడీ కూడా తిక్క చేస్తే తనను తీసుకొని వేరే వాళ్ళు పెట్టాం. కానీ రాజుల్ని ఎవరు పెట్టినారు? ఇట్లా మన దగ్గరే పెట్టారా? మనం చేసినట్టే వాళ్ళు చేశారు. వెరీ గుడ్, గుడ్ వర్క్. ఇది దేని ద్వారా వచ్చింది? వారసత్వం. వారసత్వము. ఆ రాజవంశంలో పుట్టినవాడు ఎంత పనికి మాలినవాడైనా సరే వాడే రాదు. మీరు బాగా తెలియమంతులు, చాలా మంచి సద్బుద్ధి ఉంది, ప్రజలు ఎట్లా పరిపాలించాలి, అన్ని రకాలు ఉంటాయి. ఆయన మిమ్మల్ని మీరు రాజవడానికి వీల్లేదు. ఓకే, వాళ్ళు హేర్ అంటారు. అంటే రాజవంశీకుల యొక్క పిల్లలు మాత్రమే రాజులు కావాలి. ప్రజా ఇది ఇది ఇప్పుడు మనది. ఇప్పుడు ఎట్లా అవుతున్నారు? ఓటు ఉంది, ఓటు వేసి మనకి ఎవరు నచ్చితే వాళ్ళు ప్రతినిధులు ఎన్నుకుంటారు. ప్రతినిధులందరినీ కలిసి ముఖ్యమంత్రులను లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతి. అంటే రాచరికంలో ఏం జరిగింది? ఇది నా మాట శాసనం. నేను గన్నవరానికి రోడ్డు వేయను అని చెప్పి రాజు అన్నాడు అనుకో, వేయరు. నేను అడగడానికి వీల్లేదు. నువ్వు అడిగావా? శిరచ్ఛేదం. అంటే శిరచ్ఛేదం. రాజు ఏదంటే అది. తల తీసేయండి, నన్ను ప్రశ్నించారంటే తల తీసేయాలి. కానీ ఇక్కడ అట్లా సాధ్యమా? మన ఎమ్మెల్యే వచ్చాడు, రోడ్డు వేస్తాడు, మాటలు దాకా వేయలేదు. ఇప్పుడు వచ్చాడు అనుకో ఎమ్మెల్యే, నాన్నలు మీ అమ్మ అందరు కలిసి అడుగుతారు కదా, నన్ను ఎందుకు ప్రశ్నిస్తారని చెప్పి ఆయన పోయి శిరచ్ఛేదన ఉరి తీయండి అని అంటాడా? మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం అతను ఏం చేస్తాము? అతను వేయకపోతే నెక్స్ట్ వెరీ గుడ్. అప్పుడు ఏమవుతాడు? అతను చేసి పెట్టాడు. అబ్బో భయం పుడుతుంది అనమాట. అప్పుడు ఎవరు అధికారం ఉంది? ఇప్పుడు ఎవరికి అధికారం ఉంది? ఈ పాయింట్ మీకు అర్థమైతే ఈ సక్సెస్. అసలు అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు ప్రజలకి అధికారం ఉంది. అక్కడ ఎవరికి అధికారం ఉంది? ఇప్పుడు రాచరిక వ్యవస్థ మంచిదా? ప్రజల యొక్క ఈ ప్రజాస్వామ్య పద్ధతి మంచిదా? ఇప్పుడు మళ్ళీ రాచరికం పోవడానికి మార్గాలు ఏర్పడుతున్నాయి. అది ఎట్లా మీకు కొద్దిగా వింటే అర్థమవుతుంది. ఆడపిల్లలకి చదువు ఒప్పుకుందామా? ఓకే, ఒక మతస్థుడు ఉండడానికి వీలేదు దేశంలో, దేశం ఇచ్చుకోవాలి ఒప్పుకుందామా? అంటే నేను ఈ క్లాసు టైం పాస్ కోసము వాల్యూబుల్ టైం లేదు. అంటే 10th క్లాస్ మంచి టీచర్స్ ఉన్నారు. ఆ టైం ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఇగ్నైట్ చేయడం, రేపు పౌరులుగా మీరు ఆలోచించడం. మీకు ఇది ఎగ్జామ్లో రాయడానికి ఉపయోగపడటంతో పాటుగా మీరు పౌరులుగా కూడా నిలబడాలి. కేవలం ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్స్ రాసి మార్కులు తెచ్చుకోవడం కోసం కావాలి. అది ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడుతుంది. యాజ్ ఎ సిటిజన్గా మీకు ఉపయోగపడుతుంది. అట్లా చాలా అంశాలు మీకు సబ్జెక్ట్స్లో ఉన్నాయి, మంచి మంచి అంశాలు, అందుకోసం వచ్చాయి. కాబట్టి ఆ రాచరిక వ్యవస్థ నుంచి మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ రావడానికి ఈ ప్రపంచంలో అనేక పోరాటాలు జరిగాయి. ఈ మీకు మొత్తం సోషల్ స్టడీస్లోనే వాటిలో మీరు వెళ్ళరు. మీరు మ్యాగ్నా కార్టా అని చెప్పేసి 1215 లోపల ఏది ఇంగ్లాండ్ లోపల ఏది రాయల్ చార్టర్ అనుకుంది. అంటే అతను సామంత రాజుల దగ్గర కప్పం అంటే పన్నులు వసూలు చేయడం విపరీతంగా చేస్తే వాళ్ళందరూ ఎదురు దిగినారు. మా దగ్గర నువ్వు ఎట్లా వసూలు చేస్తావు, నువ్వు లగ్జరీగా ఎట్లా ఖర్చు పెట్టావు, నువ్వు పౌరుడివి కాదా అని చెప్పి తిరుగుబడ్డారు. అప్పుడు రాజుకు కూడా సామాన్యుడికి వర్తించే సూత్రాలే వర్తిస్తాయి. నాకెట్లా వర్తిస్తుందో, నాకు ఎటువంటి విధులు ఉంటాయో నీకు అటువంటి విధులే, నువ్వు మనిషివే నేను మనిషినే అటువంటి చర్చ ఎప్పుడు జరిగింది? 13th సెంచరీలో 1215 లోపల జరిగింది. దాన్ని అప్పుడు పెద్ద రెవల్యూషన్ వస్తే మ్యాగ్నా కార్టా అని తీశారు, రాయల్ చార్టర్. మీరు గూగుల్లో పెట్టి అవసరం రాయల్ చార్టర్. దాని ప్రకారం ఏమొచ్చిందంటే
రాజు అయిన వ్యక్తికి ఇంకొకడైనా అందరికీ సమానమైన హక్కులు. దాన్ని ఏమన్నారంటే రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటిది? చక్రవర్తికైనా సామాన్యుడికైనా ఒకటే సూత్రం. బస్ ఎక్కారనుకో, చక్రవర్తికి ఓ గొప్ప సింహాసనం వేయరు, అదే సీట్లో కూర్చోవాలి. ఇదే సీట్లో చక్రవర్తి కూర్చుంటాడు, ఇదే సీట్ లోపల సామాన్యుడు కూర్చుంటాడు. నీ విధి వేరు, నీ సేవకుడు వేరు. దట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. అప్పుడు వచ్చింది. తర్వాత మళ్ళా 1783 లోపల 63 నుంచి 85 వరకు పెద్ద పోరాటం జరిగింది అమెరికా లోపల. బ్రిటిషర్స్ మన దేశాన్ని ఎట్లయితే పరిపాలించారో అమెరికాను కూడా పరిపాలించారు. అక్కడ కూడా పన్నులు వేస్తే వాళ్ళు తిరగబడి అక్కడ నుంచి బ్రిటిషర్స్ నిలబెట్టారు. కాన్స్టిట్యూషన్ రాశారు. అక్కడ కాన్స్టిట్యూషన్ రాశారు. ఇది 18వ శతాబ్దంలో అమెరికాలో జరిగింది. దీని తర్వాత అమెరికా తర్వాత మీరు గొప్పగా చదువుకునేది మీ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నది ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎవరైనా చెప్తారా? ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి జస్ట్ ఒక 1 minute లో. ఫ్రెంచ్ రెవల్యూషన్ మొత్తం ప్రపంచానికంత టార్చర్ అయిపోతుంది. ఎంత గొప్ప ఉద్యమం అంటే చాలా గొప్ప ఉద్యమం. అంటే అక్కడ రాజులు ఉండేవాళ్ళు. ఓకే, జాన్ అని చెప్పేసి రాజు ఉండేవాడు. ఆ రాజులు బ్రిటిష్ తోటి యుద్ధం చేసి బాగా ఖజానంతా కాలిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఖజానా ఖాళీ అయ్యిందంటే తినేసారు కదా, అట్లే ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే చర్చికి సంబంధించినటువంటి వాళ్ళని క్లెర్జీ పీపుల్ అంటారు. ఫాదర్ ఉంటారు కదా చర్చి ఫాదర్, క్లెర్జీ పీపుల్ అంటారు. క్లెర్జీ పీపుల్, రాయల్ పీపుల్ వీళ్ళు. రాజులు, మతస్థులు, మతాధికారులు ఎవ్వరూ డబ్బు ఇయ్యరట. అంటే 3 ఎస్టేట్స్ క్రియేట్ చేశారు అక్కడ. 3 ఎస్టేట్స్. ఎస్, గుడ్. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఈ ఫస్ట్ ఎస్టేట్ లోనేమో రాయల్ పీపుల్ ఉంటారు, నోబుల్ పీపుల్ ఉంటారు. గుడ్ గుడ్. సెకండ్ దాంట్ లోపల క్లెర్జీ పీపుల్. థర్డ్ లోపల కామన్ పీపుల్. 300 మంది ప్రతినిధులు ఫస్ట్ ఎస్టేట్ లో ఉంటారు. సెకండ్ ఎస్టేట్ లో 300 మంది ప్రతినిధులు ఉంటారు. థర్డ్ ఎస్టేట్ లో కామన్ ప్రజలు ఎంతమంది అంటే 198 మంది థర్డ్ ఎస్టేట్ లో ఉంటారు. కేవలం 2 మాత్రమే ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్. వీళ్ళకి పన్నులు వేయొద్దు. ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళు, సెకండ్ ఎస్టేట్ వాళ్ళు పన్నులు కట్టొద్దు, కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు కట్టాలి? థర్డ్ ఎస్టేట్ వాళ్ళకి భూములు లేవు. భూములు అంటే ఎవరి దగ్గర ఉన్నాయి? చూడండి విచిత్రం. భూములు లేని వాడు శిస్తు కట్టాలి, భూములు ఉన్నవాడు కలెక్ట్ చేస్తాడు, చేసి వాడు దర్జాలు ఖర్చు పెడతాడు. అప్పుడు పరిస్థితి ఎట్లుంది? ఫ్రెంచ్ లోపల పేదరికం, తినడానికి బ్రెడ్ కూడా దొరికేది, భయంకరమైన పేదరికమైన పరిస్థితి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పన్నులు పెంచుతామని అన్నాడు రాజు. పన్నులు పెంచుతామంటే నిర్ణయం కావాలి కదా. అందరినీ పిలిచారు, ఒక మీటింగ్కి పిలిచారు. పిలిస్తే వీళ్ళు 600 మంది వీళ్ళు కూర్చున్నారు సీట్ల మీద. వాళ్ళ 600కి సీట్లు లేవు. సో ఎస్టేట్ అసెంబ్లీ అన్నారు దాన్ని. ఎస్టేట్ అసెంబ్లీ లోపల వీళ్ళు 600 కూర్చున్నారు, వాళ్ళకి సీట్లు లేవు. వాళ్ళేమో ఉత్త ఊరుతా ఉన్నారు ముందరే ఇప్పటి నిర్ణయాన్ని పన్నులు కట్టమన్నారు. అప్పుడు ఏం చేశారు? వీళ్ళని దౌర్జన్యంగా వీళ్ళని బాయ్కాట్ చేసి, మీ సభ వద్దు, మీరు వద్దు, మీ పన్నులు వద్దు అని చెప్పేసి వీళ్ళని బాయ్కాట్ చేసి వీళ్ళు పోయి నేషనల్ అసెంబ్లీ పేరు మీద ఒక అసెంబ్లీ పెట్టుకొని వీళ్ళే ఏం చేశారు? ఒక రిపబ్లిక్, నేషనల్ రిపబ్లిక్ అని క్రియేట్ చేసి వీళ్ళే రాజ్యం స్టార్ట్ చేశారు. మీరెవర్రా? మొత్తం మేమున్నాము, మీరు భూములు మొత్తం మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని పనులు కట్టమంటారని చెప్పేసి రివల్యూషన్ చేసి ఆ రాజుని, ఆ రాణిని ఏం చేశారు? చంపేస్తారు. ఘోరంగా చంపేస్తారు. అప్పుడు ఉన్నటువంటి బ్లేడ్ పెట్టి నరికేస్తారు. ఆ విధంగా చంపేస్తారు. అది ఒక గొప్ప స్ఫూర్తి ఇచ్చి అక్కడి నుంచి మనం రాజ్యాంగం తీసుకున్నట్లయితే లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ, ఈ 3 పదాలు అక్కడి నుంచి తీసుకున్నాం మనం. ఫ్రెంచ్ నుంచే మనం 3 పదాలు తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రియాంబుల్, ఆ 3 పదాలు ప్రియాంబుల్ ఉంటాయి. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తానంటే రాచరికంను తొలగించి మనం ఏం చేసుకొచ్చాము? ప్రజాస్వామ్యం, ప్రజలే అధికారులు, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రజలే ప్రభుత్వంగా ఉండాలనే దానికి వచ్చాము. దానికి మూలాధారం మనం ఎట్లా నడుచుకోవాలనే దానికి ఇది కాన్స్టిట్యూషన్ చాలా ముఖ్యం. కాన్స్టిట్యూషన్ మొత్తములో ఎన్ని ఉన్నాయి? ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో?
గుర్తులో రాసినప్పుడు 22 ఉంటాయి, 25. ఇది మీకు ఉపయోగపడే గుర్తు రాసిన చేసిన చాలా ఇంపార్టెంట్. 25 చాప్టర్స్ అన్నారు, వాటిని పార్ట్స్ అంటారు. 25 పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఇందులో రాసినటువంటి ప్రిన్సిపల్స్ని ఏమంటారు? ఆర్టికల్స్ అంటారు. తెలుగులో అయితే అధికరణలు అంటారు. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇందులో? 25 పార్ట్స్ ఆర్ దేర్, 25 చాప్టర్స్. సూత్రాలు, ప్రిన్సిపల్స్, నియమాలు 448. 448 నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందులో షెడ్యూల్స్ అని ఉంటాయి. రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు 8 షెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు 4 యాడ్ అయినాయి. మొత్తం ఎన్ని? 12 షెడ్యూల్స్. 12 షెడ్యూల్స్. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం మీరు చదవగలుగుతారా? ఇప్పుడు చదవగలుగుతారా? చదవలేదు. మరి ఇది మొత్తం చదవాలంటే ఇప్పుడు మీరు జనరల్గా ఒక సామెత చెప్తారు, మొత్తం అన్నం ఉడికిందా లేదా ఒక కుండలో లేకపోతే ఒక పాత్రలో ఏం చేస్తారు? తీసి ఒక మెతుకు చూస్తారు కదా, ఒక గ్రెయిన్ చూస్తే అది మెత్తగా అయిపోయింది, ఉడికిందంటే ఆ ఉడికిందని చెప్పేసి మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా. అలాగే ఈ రాజ్యాంగం మొత్తం అవగాహన కావాలి అంటే ఇది మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఒక 85 పదాలు ఉపదించాము. దాని పేరే ప్రియాంబుల్. మీరు అర్థం చేసుకున్నారు అని అంటే రాజ్యాంగంలో చాలా మట్టికి దానికి బేసిక్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. పాయింట్ టు పాయింట్ తెలియకపోయినా అది అవసరం ఉన్నప్పుడు మీరు చదువుకోవచ్చు. అసలు దీని యొక్క సారం ఏంటో అర్థమవుతుంది. మీరు అర్థమైందా? తెలుసుకుందామా వద్దా? ఓకే, తెలుసుకుందామని అంటే ఈ ప్రియాంబుల్ గురించి మీరు అందరూ ఇంపార్టెంట్ చేయాలి. ఈ ప్రియాంబుల్ మీరు భారతదేశం నా మాతృభూమిని ఎట్లయితే బైహార్ట్ చేస్తారో అదే విధంగా ఇది బైహార్ట్ చేయాలి. ఇప్పుడు కాదు, తర్వాత. ఓకే, ఒక 2-3 days దాని మీద గట్టిగా పట్టుబట్టారంటే మీకు వస్తుంది. మీకు ఎగ్జామ్లో ఉంటుంది, 8th లో ఉందని కూడా ఇది ఎగ్జామ్స్లో కూడా ఇది అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను ఇది చదివిపిస్తాను, మీరందరూ లేచి నిలబడి ఇది చెప్పాలి, బాగా చెప్పాలి. We the people of India, having solemnly resolved to constitute India into its sovereign, socialist, secular, democratic republic, and to secure all its citizens justice, social, economic, political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and opportunity, and promote them among all. Fraternity, ensuring the dignity of the individual, unity and integrity of the nation. In this constituent assembly, do hereby adopt, enact on 26th November 1949 and give ourselves this constitution. ఇది చాలా ఈ మొత్తం సారాంశం. ఇందులో ఉన్నటువంటి పదాలు నీకు అర్థం చెప్తాను. ఓకే, ఇవి 5 పదాలు. ఒకటి ఫీచర్స్ వచ్చి
మొత్తం రాజ్యాంగము ఈ 9 పదాలతోటే వాటి యొక్క అర్థాలు వాటి యొక్క వివరణలతో ఉందన్నమాట. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది చేసేస్తే ఇది చెప్పేసి అంటే చాలా ఉంది, పెద్దవాళ్ళకి చెప్పే స్థాయి లేదు, మీకు అవగాహన చేయడం కోసం చూడండి. ఇక్కడ we the people of India having solemnly resolved to constitute India into sovereign అన్నాం. ఫస్ట్ వర్డ్ ఏంటిది? sovereign. అంటే దాని అర్థం ఏంటి? ఈ భారతదేశాన్ని we the people of India ఎవరు తయారు చేసినారు ఈ రాజ్యాంగాన్ని? చాలా దేశాలు ఏం చేసినాయంటే ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అన్నాయి. ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. కానీ మనం అట్లా చేయలేదు. అర్థమవుతుందా? మనం అట్లా చేయలేదు. మనమే రాజ్యాంగాన్ని తయారు చేసుకొని చివరికి ఏం వాక్యం చదివారు మీరు? గివ్ అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ టు us. మనకు మనమే ఇచ్చుకున్నాం. మనం తయారు చేసి రాజ్యాంగాన్ని ఎవరికి ఇచ్చినాము? మనకే ఇచ్చుకున్నాము. ఇది ప్రియాంబులో ఉంటుంది, మీరు ఇందాక చదివినటువంటి. సో ఏమి రాసినవే మరి మీ ప్రియాంబుల్ లోపల? సావరెనిటీ. వాట్ డూ యు మీన్ సావరెనిటీ? సావరెనిటీ అంటే ఏంటిది? సావరెనిటీ అంటే మనకు కావాల్సిన చట్టాలు మనమే తయారు చేసుకోవడము. నో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్, నో ఎక్స్టర్నల్ కంట్రీస్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ అవర్ గవర్నెన్స్. మన యొక్క పరిపాలనలో బయట దేశాలు ఎవరు కూడా తలదూర్చకూడదు. మన ఇంట్లో వ్యవహారాలు బయట ఇంట్లో వాళ్ళు వచ్చి తలదూరిస్తే ఊరుకుంటామా? మనకి స్వేచ్ఛ ఉంటుందా? మనకి డెమోక్రసీ ఉంటుందా? ఉండదు. బయట వాళ్ళు రారు కదా, రానియం కదా. సేమ్ అంతే, మన దేశంలో కూడా ఎవరు తలదూర్చకూడదు. ఇక్కడ విద్యా విధానం ఎట్లా ఉండాలి, ఇక్కడ వ్యవసాయం ఎట్లా ఉండాలి, ఇక్కడ నీటిపారుదల ఎట్లా ఉండాలి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉండాలి, ఇక్కడ రైల్వేస్ ఎట్లా ఉండాలి, ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి అనేది నిర్ణయించేది ఎవరు? మనము మన చట్టాలు తయారు చేసుకుంటాం. ఎవరి యొక్క జోక్యం అవసరం లేదు. దాన్ని సావరెనిటీ అంటాం. అంటే మనకు మనం స్వయం పరిపాలన చేసుకునేటువంటి హక్కు లెజిస్లేచర్ లోపల, అంటే సెంట్రల్లో అయితే పార్లమెంటు, స్టేట్లో అయితే అసెంబ్లీ, అట్లాగే కౌన్సిల్ అని ఉంటుంది. అసెంబ్లీ శాసనసభ ఉంటుంది కదా, వీటి లోపల మనం చట్టాలు తయారు చేస్తాం. ఆ చట్టాల ప్రకారంగా నడుచుకుంటాం. సో దెర్ ఈస్ నో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్, దట్ ఈస్ కాల్డ్ సావరెనిటీ. సింపుల్ గా నో ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్, సెల్ఫ్ రూల్ మనందరం మనమే పరిపాలించుకుంటాం. నెక్స్ట్ సోషలిస్ట్. వాట్ డూ యు మీన్ సోషలిస్ట్? ఇందాక నేను చెప్పాను చూడు, ప్రమాదం రాబోతుంది అని. ఈ పదాల గురించి మీరు అర్థం చేసుకోండి. సోషలిస్ట్ అంటే ఏంటిది? సోషలిస్ట్ అనండి, చెప్పండి. సోషలిస్ట్ అంటే ఏమీ లేదు, ఎకానమీని ఒకడు, ఇప్పుడు మన జీడిపి మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ప్రపంచం లోపల మనది 5వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చిందని చెప్తున్నారు, లేదా 4వ స్థానానికి వచ్చిందని చెప్తున్నారు. ఓకే, $3.7 ట్రిలియన్ మన జీడిపి, ఇలా $3.7 ట్రిలియన్. ఫస్ట్ ప్లేస్ ఏదుంది? $29 ట్రిలియన్ అమెరికా ఉంది. ఓకే, 19 ట్రిలియన్ తోటి చైనా 2వ ప్లేస్లో ఉంది. 3వ ప్లేస్ లోపల $10 ట్రిలియన్ తోటి జపాన్ ఉంది. 4వ ప్లేస్ ఏదుంది? 4వ ప్లేస్ లోపల జర్మనీ. 5వ ప్లేస్లో ఇండియా ఉంది 3.7 తోటి. జర్మనీ $5 ట్రిలియన్ ఉంది. అయితే ఈ 3.7 బై 5 అవుతుంది అని అంటారు. ఓకే, ఇక్కడ మీ ఇళ్ళలో ఎవరైనా కోటేషన్ ఉన్నారా? కూర్చున్నవాడు లేరు కదా. ఇప్పుడు మీకు కోటేషన్ కింద చెప్తారు. ఈ డబ్బులన్నీ ఎవరు దగ్గర? ఇప్పుడు రిలయన్స్ అని పేరు విన్నారా? రిలయన్స్ పెట్రోల్ పంప్ అనే దానికి అధిపతి రిలయన్స్, అంటే అంబానీ. దాని 100 మంది ఉన్నారు ఏజెన్సీ. ఈ 100 మంది ఆస్తిలో ఈ $3.7 ట్రిలియన్ లోపల సుమారు $2 ట్రిలియన్ వాళ్ళ 100 మంది. అర్థమైంది అన్నమాట క్లియర్గా. మిగిలినటువంటి అంటే మీకు దుడ్డు లెక్క చెప్పాలంటే $370 మంది పెద్దగా అనుకుంటే $200 వాళ్ళ దగ్గర ఉన్నాయి. 140 కోట్ల జనాభా లోపల మిగిలిన అందరికీ $170. 100 మంది దగ్గర $200. 145 కోట్ల జనాభా దగ్గర ఎంతమంది ఉన్నాయి? $170. ఇప్పుడు ఈ $200, ఈ 170 కలిసి మా దేశం చాలా పెద్దది అని చెప్పి మోడీ చెప్తున్నాడు. మనం ఏం క్వశ్చన్ చేయాలి చెప్పు? అరే డబ్బే కొడతారు బాబు, మాకేం ఇస్తావా? ఆదాయ దగ్గరికి పోయి మనం పెట్రోల్ కొట్టాడు $100 కూడా
మరి ఆ డబ్బు మందని చెప్తాడు మోడీ, ఎందుకు అని చెప్తాడు. ఈ విషయాన్ని మీకు తెలియగానే వచ్చాయి. కొద్ది మంది సంపదని దేశ సంపదగా చూపిస్తున్నారు. అందుకోసమే రాజ్యాంగంలో ఏం చెప్తున్నారంటే సోషలిస్ట్ అనే పదం యాడ్ చేస్తారు. అంటే సోషలిస్ట్ ఇందిరాగాంధీ చేసినటువంటి మంచి పని. ఇందిరాగాంధీ షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వన్స్ అపాన్ ఎ టైం. ఈ రాజ్యాంగానికి కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. అమెండ్మెంట్ అంటే మార్పు, దీన్ని లివింగ్ డాక్యుమెంట్ అంటాము రాజ్యాంగం. ఎందుకంటే అప్పుడప్పుడు మార్పులు చేసుకుంటాం. ఏం చెప్పింది అని అంటే సంపద ఒక దగ్గరే ఉండకూడదు, ఒక దగ్గరే పోగకూడదు. ఒక దగ్గర ఆదాయం దగ్గర 1000 కోట్లు, అసలు లేనుడి దగ్గర 100 రూపాయలు కూడా తినడానికి లేని పరిస్థితి ఉండకూడదు. సంపద కూడబడకూడదు. స్వాతంత్రం వచ్చి ఉపయోగం లేదు కదా. ఎందుకు స్వాతంత్రం? వీటి జెండా వేసుకోవడానికి, చెప్పింది కదా. ప్రజలు బాగుంటారు కదా, ప్రజలు తినడానికి తిండి కావాలి కదా, పని చేయడానికి పని దొరకాలి కదా, అవకాశాలు కల్పించాలి కదా. అందుకోసం వాళ్ళు చాలా కృషి చేస్తారు. నెహ్రూ కానీ ఐఐటి వాళ్ళు చదువుకుంటారన్నీ నెహ్రూ గారు పెట్టేటట్టు. ఐఐఎం కానీ ఐఐటి కానీ ప్రాజెక్టు కట్టడం కానీ డౌట్స్ ఏమంటే అడగండి. అయితే ఏం చెప్పారంటే నేను ఆర్టికల్స్ అని చెప్పాను కదా 448, 39లో అమెండ్మెంట్ చేసి 39B 39C అని 2 ఆర్టికల్స్ రాస్తారు. ఎవరు? ఇందిరాగాంధీ టైంలో. ఓకే, ఏం చెప్పింది 39B 39Cలో ఉద్దేశం ఏంటిది? సంపద కూడా ఏది ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదు. బాగా డబ్బు ఉన్నవాడు అసలు లేని వాడు సంపదని అందరికీ పంచాలి అన్నటువంటి ఆర్థిక. అంటే సోషలిస్ట్ యొక్క ఉద్దేశం ఏంటిది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. సంపదని అందరికీ పంచాలి. ఏ సంపదని? సమాజ సంపదని. రిసోర్సెస్ ఉంటాయి కదా, నీ డబ్బు కాదు తీసుకుంటే. సమాజ సంపదని అందరికీ అందేటట్టు చెయ్యాలి అని చెప్పింది. కమ్యూనిటీ వెల్త్. కమ్యూనిటీ వెల్త్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అనేది 39B చెప్పింది. 39Cలోనేమో ఆర్థిక వ్యత్యాసాలు అందరిగా ఉండకూడదు. ఒకవైపు విపరీతంగా పెరిగే విధానం, ఒకవైపు ఒకరు తినడానికి ఇప్పుడు లేనట్టు పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి 39C చెప్పింది. సో కాబట్టి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరిగితేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పే పదమే సోషలిజం. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారంటే ఇది కమ్యూనిస్ట్ పదము, దీన్ని తొలగించాలి. తొలగిస్తే ఏమవుతుంది? డబ్బుల వాడికి డబ్బే జరుగుతుంది, డబ్బు లేని వాడికి ఇంకా నిలుపుదల పరిస్థితి. సో ఈ పదం తొలగించాలన్నా ఉంచాలంటే ఇదే ఫ్యాక్ట్. ఓకే, నెక్స్ట్ సెక్యులర్. చాలా చాలా ముఖ్యమైన పదము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి గిట్టని పదం అర్థమవుతుందా? గిట్టని పదం కొంతమందికి. సెక్యులర్ అంటే ఏంటంటే రాజ్య పరిపాలనలో మత ప్రస్తావన ఉండకూడదు. అర్థమవుతుందా? పరిపాలనలో మతం రాకూడదు. పరిపాలన లోపలికి మతం రాకూడదు. మతం ఏంటిది? నీకు ఒక దేవుడి మీద విశ్వాసం ఉంది, రాముడి మీద పూజించుకో, నేను ఎవ్వరు ఏమన్నారు. 25వ ఆర్టికల్ అదే చెప్తుంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ ఎనీ ఫెయిత్ సబ్జెక్ట్ టు ద పబ్లిక్ ఆర్డర్ అని చెప్తుంది. ఇతరులకి ఇబ్బంది కలగకుండా, పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ పీస్కి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏ దేవుడైనా పూజించుకొని నీకు అంత స్వేచ్ఛ ఇచ్చింది. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, నీ మనసుకి ఏది నచ్చితే, నీ అంతరాత్మ ఏది చెప్తే అది పాటించు. నువ్వు దేవుడిని ఇందాక నేను 3 సార్లు చూపించిన, నువ్వు దేవుడిని నమ్మకుండా ఉండు, నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు అల్లాని ఆరాధిస్తావు, అల్లాని ఆరాధించు. నువ్వు క్రీస్తుని ఆరాధించు. నువ్వు బుద్ధ మతం ఓకే, కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ఇంత చక్కగా చెప్పింది రాజ్యాంగం. కాబట్టి ఏ మతం కూడా, ఒక మతం వచ్చి పెత్తనం చేస్తే, ఒక మతం వచ్చేసి సీట్ మీద కూర్చుంటే వేరే మతం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. కాబట్టి పరిపాలనలో, గవర్నెన్స్ లోపల మతం ఉండకూడదు అని చెప్పే పదమే. సో కాబట్టి మన దేశం సెక్యులర్. మనది రిలీజియస్ కంట్రీ కాదు, పాకిస్తాన్ కాదు. రిలీజియస్ కంట్రీ ఉంటే బౌద్ధ్యాలు పెరిగిపోతాయి. పాకిస్తాన్లో బాగున్నది లేదు, ఆఫ్ఘనిస్తాన్లో బాగున్నది లేదు. చాలా అరబ్ కంట్రీస్ అట్లని, టర్కీ విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాలు ఉన్నాయి. మన దేశాన్ని కూడా అటువైపు తీసుకెళ్తాం. ఇది హిందూ మత రాజ్యంగా చేద్దామని కొంతమంది ప్రభుత్వం బయటకు వస్తున్నారు.
దీన్ని కూడా మీరు క్వశ్చన్ చేయాల్సింది. అర్థమవుతుందా? ఇది అన్ని మతాలకు సంబంధించిన వాడు. అందుకోసం మీరు ఏం చదువుతున్నారు? ఇందాక చెప్పిన దాంట్లో ఫ్రాటర్నిటీ ensuring the dignity of the individual and unity and integrity of the nation అని చెప్పి చదువుకున్నారు. ఇందాక చెప్పినారు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇది ఇక్కడ భిన్న రకాల మతాల వాళ్ళు ఉన్నారు, భిన్న రకాల కులాల వాళ్ళు ఉన్నారు. మీరు నార్త్కి వెళ్తే, హర్యానా వెళ్తే ఎర్రగా పొడవుగా కోలముఖం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని మన ఆంధ్ర వాళ్ళని తీసుకెళ్ళి పెడితే ఖచ్చితంగా వీడు సౌత్ వాడురా, వీడు ఆంధ్రాలో తెలంగాణలో తమిళనాడు అంటాం. వాళ్ళని చూస్తేనేమో ఆర్యన్ రేస్ కనిపిస్తుంది. వాడి హైట్, వాడి ముఖము, కోలము. మనం అట్లా ఒకటిగా నల్లగా. అదే నువ్వు మళ్ళా నార్త్ ఈస్ట్కి వెళ్తే వాళ్ళ మొక్కలు పలక మొక్కలు మంగోలియన్ రేస్. వాడు చూడగానే ఇటు చైనా వాడు కదా. ఇన్ని రకాల వాడు మన భారతదేశంలో ఉన్నారు. క్రిస్టియన్స్ ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు, ఇంకొకటి ఉండకూడదు. ఇంకొకటి అంటే హూ ఆర్ యూ? నువ్వెవరివి? నువ్వెక్కడి నుంచి చూసినావు? ఇక్కడ భారతీయులుగా ఉండాలి ప్రతి ఒక్కరు, కానీ హిందువులుగా ఉండకూడదు. ఇక్కడ భారతీయులుగా ఉండాలి కానీ క్రిస్టియన్స్గా ఉండకూడదు. ఇక్కడ భారతీయులుగా ఉండాలి కానీ ముస్లింగా ఉండకూడదు. ఏ మతంకైనా, ఏ మతమైనా మతాన్ని బయటకు తీసుకురావాలి. మతం ఎక్కడ ఉండాలి? నీ బుర్రలో ఉండాలా, నీ గదిలో ఉండాలి, అంతే. నీ ఫెయిత్కి సంబంధించింది, నీ విశ్వాసానికి సంబంధించింది. దాన్ని బయట పబ్లిక్లో తీసుకురావాలి. ఇది సెక్యులర్ చెప్పేది. సో నాన్ రిలీజియస్ గవర్నమెంటే సెక్యులర్. డెమోక్రటిక్. వాట్ ఈస్ డెమోక్రటిక్? డెమోక్రటిక్ అంటే ఏంటి? డెమోక్రసీ. మనం రేపు 2 పండుగలు వస్తాయి మనకి, నేషనల్ ఫెస్టివల్స్. 15th August, January 26 రిపబ్లిక్ డే అంటాం దాన్ని, ఇంకో పేరు కూడా. ఓకే, 15th August ఏమో ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటాం, దీనేమో. ఓకే, వీటికి డిఫరెన్స్ ఎవరు మనకి? రెండింటికి మిఠాయిలు ఇస్తారు సార్, రెండింటికి సెలెక్ట్ కొడతాం అంటారా? అంటే స్వాతంత్రం వచ్చిన ఈ బ్రిటిష్ వాళ్ళు ఉద్యమం స్టార్ట్ అయ్యేది ఓకే, ఆగస్ట్లో వచ్చిన మాట వస్తాను. నేనంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 15th August ఫెస్టివల్ అండ్ ది 26th? చెప్తాను ఇప్పటి వరకు చెప్పాలి. అయ్యో నువ్వు చెప్తావా? గుడ్. స్వాతంత్రం అంటే బ్రిటిష్ నిలబట్టింది. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ఎందుకు చేస్తారంటే ఇవి గుర్తుంటాయి, ఎప్పటికీ గుర్తుంటాయి. చాలా మంది విద్యార్థులకి 2 పండుగలు తేడా తెలవకుండానే జెండా పండుగ పోతుంది. అవును కదా? క్లారిటీ ఉండదు. మీ అమ్మని అడుగుతుంది, మీ నాన్న అడుగుతారు, ఏంటి నాన్న మళ్ళీ జెండా పండుగ చేస్తుంది, మళ్ళీ 5-6 నెలలు తిరుగుతుంది, మళ్ళీ జెండా. ఇది కైపూరే అన్నాడు. చెప్పాను, నీకేం తెలవదు, మా టీచర్లు చెప్పారు, ఇవాళ కూడా ఉంది, పోతా, నువ్వు నాకు కొత్త డ్రెస్ ఇస్తావా లేదా, ఇంతే అంటాం. కానీ అమ్మకి టీచర్ నుంచి చెప్పాలి. అమ్మకి ఎవరు చెప్తారు? టీచర్ నుంచి చెప్పరు. ఎందుకంటే నా స్కూల్లో అనుభవాలు చెప్తే ఇక్కడ టైం పడుతుంది. అద్భుతాలు జరిగినాయి అక్కడ, అద్భుతాలు. పిల్లలు పోయి ఇంటి పోయి చెప్పేవాడు. గ్రామం రోజు అన్నం తినే దగ్గర మా దగ్గర అప్పుడే ఉంటారు లేదా గ్రామం అన్నం వండరు ఇంటి దగ్గర. గ్రామం అయిపోయేవాడు అక్కడ కూడా కదా, అక్కడ అట్లా ఉంటుంది. గ్రామం అంటే ఏదో ఫార్మింగ్ అనే ఒక మూఢనమ్మకం. ఈ పిల్లలు సాయంత్రం మొత్తం ఎడ్యుకేట్ చేస్తారు. అసలు గ్రహణాలు ఎందుకు వస్తాయి? సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డంగా వస్తే ఆ భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుందా? అంతమించి ఏం లేదు. మన నీడ అట్లా లైట్ ఉంటే మన నీడ ఆడ పడుతుంది. వాటికి దాన్ని నష్టం ఏముంది? ఏమి ఉండదు. తెలియని రోజుల్లో, సైన్స్ తెలియని రోజుల్లో మౌల్యాలు పెంచారు. అది పాము మింగుతుందని అనుకున్నారు వాళ్ళప్పుడు. వాడు పొలాల్లో తిరిగి అలవాటు, పొలాల్లో కూడా పాము కప్పలు మింగడం చూసినట్టు అనమాట. అంతకు మించి వాడికి తెలియదు. కాబట్టి అప్పుదాకా వెలుగునిచ్చేటటువంటి వెలుగునిచ్చే చంద్రుడు ఎందుకు కనపడలేదంటే ఈ గుర్తుకొచ్చింది అప్పుడు పాముని. అది ఒక పాము మింగిందిరా అన్నాడు. ఆ పాము మీద అందరికీ పట్టుకుంది.
అసలు గెలీలియో వచ్చిన తర్వాత టెలిస్కోప్ పెట్టి చూసిన తర్వాత ఈ ఉదాంశంలో దొరుకుతున్నాయి ఒపెక్ బాడీస్ కెనాట్ ఎల్లో ది నైట్ లైట్ రేస్ టు దెమ్ అని చెప్పిన తర్వాత ఒపెక్ బాడీస్ ఏం చేస్తాయి, షేడ్ని ఇస్తాయి. ఆ షేడే అది, అంతకుమించి ఏమీ లేదా అని చెప్పిన తర్వాత వీళ్ళు ఇళ్ళకి పోయి పిల్లలు వాళ్ళ అమ్మలు అప్పటికే డోర్లు ఇస్తారు అన్నమాట. ఉంటా చేస్తారు, పాత అన్నం ఉండదు, గరికెలు వేస్తారు. అందరూ తెలంగాణలో వేస్తున్నారు. వాళ్ళు మొత్తం తీయించి అన్నం వండించి ఆ ఎక్లిప్స్ టైంలోనే, గ్రహణం టైంలోనే భోజనం చేసి తెల్లారు వచ్చి అసెంబ్లీలో చెప్తున్నారు. అర్థం వేసుకుందా? అట్లా ఈ అంటే పిల్లల యొక్క గొప్పతనం అది. మీరు చెప్తే వింటారు. నేను పోయి తల్లిదండ్రులు చెప్పాను అనుకో, మీరు చెప్తే ఉంటాను. కాబట్టి మంచి విషయాలు ఇక్కడ టీచర్స్ చెప్పేవి మీరు పేరెంట్స్ చెప్పండి, వాళ్ళు కూడా మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాం డెమోక్రటిక్ అంటే ఇందాక ఎవరో చెప్పారు, బై ది పీపుల్ ఫర్ ది పీపుల్. వెరీ గుడ్. ప్రజలు ఏం చేస్తారంటే ప్రాతినిధ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మనది. ఇందాక మనం ఫస్ట్ రోజు చదువుతున్నాం దీన్ని. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ఈ పక్షులు ఇది నియోజకవర్గం పక్షులు ఒక వ్యక్తి ఇద్దరు నిలబడతారు, మంచి వ్యక్తి అని గెస్ట్ చేస్తారు. 18 years తర్వాత ఉన్న వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది, మీకు కూడా వస్తుంది 18 years తర్వాత. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, తాగిపోయడానికి ప్రయత్నం చేస్తారు, లేదా అదంటారు ఇదంటారు. వీటికి ఏమీ లోనుకుండా ఎవడు మంచి వ్యక్తి, ఎవడు పనులు చేయగలుగుతారు, పని చేయకపోతే మనం కష్టించాలి. అటువంటి ఏం చేస్తారంటే అతన్ని గెలిపిస్తాం, పర్చూరి ఎమ్మెల్యేని గెలిపించాం, ఇంకో దగ్గర పేట మొత్తం ఇంకొక ఎమ్మెల్యేని గెలిపించారు. ఇట్లా ఎమ్మెల్యేలు 175 మందిలో కూడా ఎక్కువ మెంబర్స్ ఏ పార్టీకి అయితే వస్తుందో వీళ్ళందరూ ఈ పర్చూరి ఎమ్మెల్యే ఏమవుతాడు మనకి, మన రిప్రజెంటేటివ్. సపోజ్ మీరు అందరూ ఒక క్లాస్ 10th క్లాస్ ఒక లీడర్ని ఎన్నుకుంటారు. ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఫర్ 10th క్లాస్. అండ్ 9th క్లాస్ నుంచి ఒక ఎన్నుకుంటారు. ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ 9th క్లాస్. అందరూ హెడ్ మాస్టర్లోకి వెళ్ళరు, రిప్రజెంటేటివ్ రమ్మనండి. వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళ బోర్డు పని చేయట్లేదా, లేకపోతే ఇంక ఫ్యాక్టరీస్ లేవా, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ ప్రాబ్లమా, లేకపోతే టాయిలెట్స్ ప్రాబ్లమ్సా, మిడ్ డే మీల్స్ ఇష్యూస్ ఉన్నాయా, అందరిని పిలిచి అడుగుతారా? అందరిని పిలిచి అడిగే సందర్భాలు ఉంటాయి, కానీ ఫస్ట్ రిప్రజెంటేటివ్స్. అట్లాగే మనం అందరం పోయి ఇప్పుడు సపోజ్ 5 కోట్ల జనాభా ఉంది, ఏది ఆంధ్రప్రదేశ్. 5 కోట్ల మంది పోయి అసెంబ్లీలో కూర్చొని తీర్మానాలు చేద్దామా? సాధ్యం కాదు కదా. కాబట్టి మాకు సాధ్యం కాదని మేము చదువుకోవాలి, మాకు చాలా పనులు ఉన్నాయి, మా తరఫున నువ్వు ఒక్కడికి పోయి అసెంబ్లీలో మా తరఫున మాట్లాడు. మాకు రోడ్లు కావాలి, లేకపోతే వ్యవసాయ విత్తనాలు కావాలి, లేకపోతే ఫ్యాక్టరీ కావాలి, అందరికి ఉద్యోగాలు కావాలి, స్కూల్స్ కావాలి, ఆడపిల్లలకి మంచి హాస్టల్ ఫెసిలిటీస్ కావాలి, వైద్య సౌకర్యాలు కావాలి, ఇవన్నీ కావాలని చెప్పేసి మాట్లాడరా అని చెప్పేసి మనం ఓటేసి ఒకరిని పంపిస్తాం. ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ ఫర్ అస్. అట్లాగే అన్ని 175 కాన్స్టిట్యూన్స్ వచ్చేవాళ్ళు రిప్రజెంటేటివ్స్. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే రోడ్లు కావాలి, దీనికి ఎంత బడ్జెట్ కావాలని తీర్మానం చేసి రోడ్లు వేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ ది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అవర్స్ ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అర్థమైందా? ఇందాక మీరే చెప్పారు, వాడు పని చేయకపోతే వాడిని తీసేసి పవర్ ఎవరి దగ్గర ఉంది? ప్రజల దగ్గర ఉంది. సో రియల్ పవర్, ద సోర్స్ ఆఫ్ రియల్ పవర్ ఈజ్ విత్ ద పీపుల్. అదే ప్రియాంబుల్ కూడా చెప్తుంది, బీ ది పీపుల్. అరే ఎప్పుడే దేవుడు లేడు, దయ్యం కాదు, మేము రాజులము, మేమే రాజులము, మేము చెప్పినట్టు మీరు పనిచేయాలి. రిప్రజెంటేటివ్ ఇద్దరికి రాజులు చెప్పినట్టు ప్రజలు వినేవాడు, ఇప్పుడు ప్రజలు చెప్పినట్టు రిప్రజెంటేటివ్స్ వినాలి. వినకపోతే నేను పక్క తీసేస్తాను. ద రియల్ పవర్ లైస్ విత్ ది పీపుల్. సో కాబట్టి డెమోక్రసీ అనేది అంత గొప్పది, దీన్ని కాపాడుకోవాలి కదా. నెక్స్ట్ రిపబ్లిక్. ఈ వర్డ్ యొక్క అర్థం ఏంటి? ద్రౌపది ముర్ము ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఓటు హక్కు ఉంది అనుకోండి, గన్నవరంలో ఓటు హక్కు ఉంది. మీ అమ్మకు కూడా ఓటు హక్కు ఉంది కదా. ఓటు ఎట్లా వేయాలి? ఇదే పోలింగ్ బూత్ అనుకో, ఇక్కడే పోలింగ్ బూత్, ఓట్లు వేయాలి. మీ అమ్మ ముందర వచ్చి నిలబడింది లైన్లో, లైన్లో రాకపోతే ఊరుకోరు కదా పోలింగ్ పర్సనల్స్. ద్రౌపది ముర్ము లేటుగా వచ్చింది. ద్రౌపది ముర్ము లైన్లో రావాలా పరిగెత్తుకుంటూ వచ్చి అదే
రాచరిక వ్యవస్థలో అయితే రాజు గడలే సభకు అని చెప్పేసి పాటలు నేర్చుకుంది. రాజు వస్తున్నాడు మొత్తం గవర్నమెంట్ పట్టాడు. రాజు వచ్చేసి రాజు అయిపోయేదాకా ఇప్పుడు అంటారు రాజు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లైన్లో నిలబడతారు. మీరు అప్పుడు టీవీలో చూపిస్తారు, లైన్లో వచ్చేస్తారు. అర్థమైందా? ఇక్కడ స్టేటస్ అని ఇందాక నేను మీకు చదివించాను. స్టేటస్ స్టేటస్ అంటే వాడి ప్రెసిడెంట్ స్టేటస్ కావచ్చు, ఇది సిటిజన్ స్టేటస్ కావచ్చు. ఈ బోత్ ఆర్ ఈక్వల్. రాజ్యాంగం అంత గొప్పగా చెప్తుంది. అట్లాగే రిపబ్లిక్ లో మెయిన్ ఎసెన్స్ ఏంటంటే అవర్ హెడ్ షుడ్ బి రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్, నాట్ బై హెరిటేజ్. అర్థమవుతుందా? వారసత్వంగా రాజుల మాదిరిగా మన ప్రెసిడెంట్ రాడు, మనం ఎన్నుకుంటే వస్తారు. అర్థమైందా? దీన్ని రిపబ్లిక్ అంటారు. మొత్తం స్టేట్ హెడ్ ఎవరు? మన భారతదేశానికి హెడ్ ఎవరు? పక్కన పెట్టండి. కానీ ఏ పోస్ట్ చెప్తుంది భారతదేశంలో? హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటారు దాన్ని. హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ప్రెసిడెంట్, not prime minister. President of India is the head of the state. ఈ భారతదేశానికి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. పవర్స్ లేకపోయిండు, అది వేరే విషయం. కానీ హెడ్ ఎవరు? ఎట్లా నియమించబడతాడు ఆయన? పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు అందరూ ఓటేస్తే మెజారిటీ ఓట్లు ఎవరు వస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే అతను కూడా రిప్రజెంటేటివే, ప్రజలే పంపించినట్టే, అంతే కదా? మనం ఎమ్మెల్యేలు పంపిస్తే ఎమ్మెల్యేలు ఆయన గెలిపించారు, మనం గెలిపించినట్టే. ప్రజల మనిషే ప్రెసిడెంట్ కూడా. అదే కింగ్ జార్జో లేకపోతే ఇంకొకటి ఎలిజబెత్ రాణి ఉన్నారు అనుకో, వాళ్ళు ఎవరు గెలిపించారు? వాళ్ళు ఎట్లా వచ్చారు? వారసత్వంగా హెరిటేజ్ ప్రకారం వచ్చారు. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు వస్తారు. కాబట్టి ఎవరైతే వారసత్వంగా వస్తారో ఆ దేశం రిపబ్లిక్ కంట్రీ కాదు. ఇప్పుడు బ్రిటన్ ఉంది, ఇది రిపబ్లిక్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి బ్రిటన్, ఇంగ్లాండ్ అనేది రిపబ్లిక్ కంట్రీ కాదు. డెమోక్రసీ అయిండొచ్చు, రిపబ్లిక్ కాదు. రిపబ్లిక్ ఎందుకు కాదు? హెడ్ ఆఫ్ ది ఇంగ్లాండ్ స్టేట్ ఈస్ నాట్ బై రిప్రజెంటేటివ్ మెకానిజం, బై హెరిటేజ్ మెకానిజం. ఇప్పుడు ఉన్నటువంటి కింగ్ చార్లెస్ వాళ్ళ వారసత్వ ప్రకారం వచ్చినటువంటి వ్యక్తి, ప్రజలు ఎన్నుకుంటే వచ్చినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి అది రిపబ్లిక్ కంట్రీ కాదు, మనది రిపబ్లిక్. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమైందా? ఈ 5 పదాలకు అర్థమైందా? ఇంత గొప్పగా ఉంది మన యొక్క రాజ్యాంగం. ఈ సోషలిస్ట్ సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు చదువుకుంటాయి. అట్లాగే సోషల్ వెల్ఫేర్ అంటే ప్రజలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఉద్యోగాలు ఇవ్వడము, భూమిని పంచడము, ల్యాండ్ ఇన్ఫార్మేషన్, ఇవన్నీ కూడా సయోధ్య కోసమే సోషలిస్ట్ అనే పదం పెట్టారు. ఈ ఉన్నటువంటి వెలుగుకి ఎందుకు తీసుకుంటున్నాను నేను ఒక మాట అన్నాను, ఈ పదాలు తొలగించుకుంటున్నారు. సోషలిస్ట్ పదము, సెక్యులర్ పదము ఉండకూడదు, మధ్యలో చేర్చున్నారని చెప్పేసి ఈ ఉన్నటువంటి బాధపడుతున్నారు. అట్లా చేద్దామా, అనుమతిద్దామా? కాపు అది అవేర్నెస్ మనకి పేరు. ఓకే, అట్లాగే ఈ పదాలు, ఈ 3 పదాలు నేను ఇందాక చెప్పాను. ఎక్కడ నుంచి వచ్చినాయి? ఫ్రెంచ్ రెవల్యూషన్. ఎందుకోసం ఫ్రెంచ్ రెవల్యూషన్ గొప్పదంటే మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి అడుగు తెచ్చుకున్నాం. ఈ పదాలు ఈక్వాలిటీ, అందరికీ సమానత్వంగా ఉండాలి. ఫ్రాటర్నిటీ, అందరూ కూడా సౌభ్రాతృత్వం. నేను భారతదేశం నా వాళ్ళు, భారతీయులందరూ నా సహోదర స్వభావం అనేది ఉండాలి అనేది ఫ్రాటర్నిటీ. అట్లాగే లిబర్టీ, స్వేచ్ఛ ఉంటుంది మనిషికి. స్వేచ్ఛ అనేది చాలా చాలా ముఖ్యమైనది. స్వేచ్ఛ లేకపోతే నువ్వు ఎంత తిండి పెట్టినా ఏం చేసినా కూడా ఉపయోగం. కాబట్టి రైట్ టు లివ్ అండ్ లిబర్టీ అనేటువంటిది మనకి 19th ఆర్టికల్ చెప్తుంది. ఇందులో కూడా స్వేచ్ఛ అనేది కూడా చాలా ముఖ్యమైనది. లిబర్టీ, ఎటువంటి లిబర్టీ అని చెప్పింది ఇందులో కూడా? నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ నమ్మకం, ఏ దేవుడినైనా స్వీకరించవచ్చు, ఏ దేవుణ్ణి లేకుండానే నువ్వు ఉండవచ్చు. అర్థమవుతుందా? దట్ మచ్ ఆఫ్ లిబర్టీ ఈజ్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. మన భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము మొత్తం వరల్డ్లో కూడా ఇంత గొప్ప రాజ్యాంగం ఎక్కడా లేదు, ఇంత గొప్ప ప్రియాంబుల్ ఎక్కడ లేదు. జస్ట్ 85 వర్డ్సే రాజ్యాంగం యొక్క మొత్తం ఎసెన్స్ ఇందులో ఉంటుంది. కాబట్టి
I request you, children, please memorize it, by heart it, okay, recite it. మీరు వేరే ఎట్లయితే చదువుతారో కొన్ని ఇది చదవండి, మీకు మీనింగ్ చెప్పేస్తున్నాను. మీనింగ్ వచ్చింది కాబట్టి మీరు రిసైట్ చేయండి. ఇంగ్లీష్ వర్షన్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే కష్టము కొన్ని పదాలు. ఇంగ్లీష్ వర్షన్ చాలా బాగుంది. ఒక్కసారి మీరు నేను చెప్పాను కదా, నేను సోషల్ స్టడీస్ టీచర్ కావాలి, సైన్స్ టీచర్, ఆయన మీకు చెప్పాను ప్రియాము చూడకుండా చెప్పాను. ఎందుకోసం దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని చెప్పాను. ఇట్లా వేలాది మంది పిల్లలతో నేను చదివించాను. చాలా స్కూల్స్లో విదిన్ వీక్ లోపల అందరితో బైహార్ట్ చేసి చెప్పించాను. అర్థమవుతుందా? అట్లాగే ఫస్ట్గా ఇక్కడ ఎవరైతే చెప్పారో వరుసగా వాళ్ళందరికీ నేను తెలిసిన పెన్నులు కూడా మేడం మార్నింగ్ వచ్చేసి అసెంబ్లీలో 3-4 డేస్ లోపల ఎవరెవరైతే వచ్చి నాకు ప్రియాములు వచ్చు అని చెప్పి బైహార్ట్ చేసి చెప్తారో అసెంబ్లీలో వాళ్ళకి స్టేజ్ మీద ప్రైజ్ ఇస్తారు. చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇక్కడ క్లోజ్ చేస్తాను, ఇది చేసి మ్యాథ్స్ నేర్పిస్తాను. ఇంకేమైనా డౌట్స్ వేరే సార్ వచ్చింటాడు, వేరే సార్ ఇచ్చింటాడు కదా, ఇప్పుడు క్లాస్లో రాదు. ఓకే, నేను చూపిస్తాను. ఇది మీకు చెప్తాను. ఫస్ట్ ఇది ఎట్లా చేయాలో స్టోరీస్ మీరు తయారు చేస్తాను. ఇది జస్ట్ మ్యాథమెటిక్స్. మేడం 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 యావరేజ్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా, యావరేజ్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా. యావరేజ్ అని యావరేజ్ అంటారు కదా. సపోజ్ ఇది 5 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్, ఇది 10 సెంటీమీటర్స్, ఇది 15 సెంటీమీటర్స్. మొత్తం కలపండి. 5 plus 10 plus 15. How much? 30 divided by number of items in the 3. 3 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఈక్వల్ 10 వస్తుంది కదమ్మా. 30 డివైడెడ్ బై 3 అంటే 10 వస్తుంది కదా ఆన్సరు. అంటే ప్రతి ఒక్కటి 10 గా మారిపోతుంది. అర్థమవుతుందా? అంటే మీరు ఇట్లా తయారు చేసుకోవడానికి సూత్రం చెప్తాను. మీరు ఎట్లా తయారు చేసుకోవాలి? థర్డ్ కోసం కానీ 20 కానీ ఇంట్లో ఏదో పడిపోతే తీసుకొచ్చాను, చూపిద్దాం. వేస్ట్గా పడిపోయి చెత్తబుట్లో వేస్తారు. కానీ ఇది మీకు ఎడ్యుకేట్ చేస్తుంది చూడు. పనికి మారింది నేను తీసుకురాకపోతే చెత్తబుట్టిలో పోయేది, తీసుకొచ్చాను. మీరు నేర్పిద్దామని తీసుకొస్తే ఇది మీకు ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగపడింది. మంచి స్టోరీస్ చెప్పడానికి. ఇది మీరు ఎంతైనా తీసుకోండి. ఫస్ట్ ఒకటే మెజర్మెంట్, దిస్ ఇస్ ద యూనిట్. దీని ప్రకారం మీరు అనుకుంటారు. ఇది 5 సెంటీమీటర్స్ తీసుకుంటారా, 4 తీసుకుంటారా, ఇది తీసుకోండి. ఇది 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 5 తీసుకుంటే ఇది 10 సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి. ఇది 15 సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి? స్టోరీ చెప్పినా, నేను చాలా స్టోరీస్ చెప్పినాను. బ్లడ్దే చేపించుకున్నాం. బ్లడ్ బాగా తక్కువ ఉన్న క్యాండిడేట్ రోడ్ యాక్సిడెంట్ అయిపోయి బ్లడ్ అవసరము, చాలా ఇబ్బంది పెట్టారు. బ్లడ్ అవసరం అని మాటలు చెప్తూనే ఏం చేశాను, దీన్ని ఇటువైపు నుంచి తీసి ఇట్లా తిప్పినాను. బయట నుంచి ఎడమ చేతిలో పట్టుకున్నాను. గమనిస్తారు అందరూ. ఒక్కరు ఎవరైనా ముందుకు రావడం నేను నేర్పిస్తాను, చేయండి. తర్వాత బోత్ ఎండ్స్ కేమ్ టు ద సేమ్ సైడ్. 2 ఎండ్స్ ఒకటే వైపు వచ్చినాయి కదా, చిన్నదాన్ని ఇక్కడ నిలబడి. ఇప్పుడు నేను బిగ్గర వన్, ఇతని దగ్గర రక్తం బాగా ఎక్కువ ఉంది, చాలా మంచి వ్యక్తి, ముందరకు వచ్చిన రక్తం కూడా ఇది కూడా బోత్ ఎండ్స్ పైకి వచ్చింది. నెక్స్ట్ మిడిల్ కూడా ఏమి వెళ్ళాడు కాబట్టి లాస్ట్కి వచ్చేసాడు లైన్. ఓకే, ఇట్లా మాటలు ఏం మాటలు చెప్పాలి. చెప్పేసిన తర్వాత ఈ 3 ఈ చేతిలో పట్టుకున్నారు, ఈ 3 ఈ చేతిలో ఉన్నాయి. ఓకే, సమానం. ఈ ఫాస్ట్ చేస్తే అవగాహన చూడలేదు. మ్యాజిక్ లాగా ఉంటుంది. ఒక స్టోరీ చేయవచ్చు. నేను నేషనల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. మతాలందరూ ఐక్యంగా ఉండాలి, మనుషుల్లాగా ఉండాలి, సిటిజన్స్ లాగా. అట్లాగే బ్లడ్ గురించి చెప్పినాను. మీరు ఇంకొక ఏదైనా స్టోరీ తయారు చేసుకుని ప్రదర్శన. ఓకే, ఇప్పుడు ఏమైనా చేస్తారా? ఒక్కరు ఎవరు వస్తే వాళ్ళకి నేర్పిస్తాను. తర్వాత ఇంకొకటి
వాడు నేర్పిస్తాడు చేయాలి. మీరేమని కరెక్ట్. Stephen Ball is also clever, I think, in the class. Clever, very good, very good. Here. చదువులే ఉండదు మేడం తెలుగు. ఫోటో తర్వాత ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి నేర్పిస్తాను మీకు. మన బాడీలో 80% వాటర్ ఉంటుంది. 80% వాటర్ ఉంటుంది. మీరు కొన్ని పండుగల లోపల ముస్లిమ్స్ పండుగ అది నిప్పుల మీద నుంచి నడుస్తారు. ఓకే, చూసే వాళ్ళకి ఏంటంటే అబ్బో వీడికి దేవుడు ఇచ్చినాడు, దైవశక్తి ఉండడం వల్ల వీడికి కాడు కావటం లేదు. ఎవరైనా ప్రయత్నం చేసి ఒకరిని అడగండి, నాయన ఒక 2 నిమిషాలు నా గురించి నువ్వు అట్లనే నిలబడు అని అడుగుతారా? నిప్పులోంచి నడిచేటప్పుడు ఎవరు కూడా నిలబడరు, అట్లా పరిగెత్తుతారు. కారణం ఏంటి అంటే దైవశక్తి లేదు, మహిమలు ఏమి ఉంటాయి. సైన్స్ దగ్గర నో కాంప్రమైజ్ కాదు, అంతే. అయితే అట్లాగే మీరు ఇంకొకటి హిందువుల పండుగలో కూడా పెద్దది సంక్రాంతికి ఒక దీపం వస్తుంది, అక్కడ జ్యోతి అని చూపిస్తారు. అయ్యప్ప స్వామి, అది కూడా దీని పేరు క్యాంపర్. దీని ద్వారా ఇప్పుడు ఈ రెండు ఎట్లా చేస్తారో చూపిస్తాను. మన బాడీలో 80% వాటర్ ఉంటుంది. చూడండి చూడండి సింపుల్. సినిమాలో కూడా చూస్తారు కదా భక్తులు ఇట్లా పెట్టేసుకుని శంకరాభరణ సినిమాలో ఉంది. అది చూస్తే మనకి మీరు ఎంత పెడతారు. అంటే ఇప్పుడు నాకు ఎందుకు కాలేదు, మన బాడీలో 80% ఇక్కడ వేడి తగ్గగానే కింద నుంచి వాటర్ వస్తుంది. పని చేస్తే చెమట ఎందుకు వస్తుంది? హీట్ని కంట్రోల్ చేయడానికి థర్మో రెగ్యులేటరీ. అవర్ బాడీ ఇస్ ఏ థర్మో రెగ్యులేటరీ. నేను చెమట రాకపోతే అవుట్ అయింది, చెమట వస్తుంది. అర్థమవుతుందా? థర్మో రెగ్యులేషన్ పని చేసేవాడికి చెమట వస్తుంది. కాలదు అంటే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ పాటిస్తే ఎవరు తర్వాత అమ్మాయిలు రావాలి. ఎందుకంటే మనం రాజ్యాంగం చెప్పుకున్నాం, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ ఎవరి మీద పెద్ద చేయదు బిడ్డ. ఊరేసుకుంటాను.
కాస్త దొడ్డుగా ఉంటే మీకు కాలదు ప్లస్ ఒక నోట్లో వేసుకుంటే ఇంకో నోట్లో వేసుకోవచ్చా మీకు డౌట్ వస్తుంది. వేసుకోవడానికి ముందర దీన్ని ఏం చేస్తుంది, కాలుస్తుంది. దాన్ని స్టెరిలైజేషన్ అంటాం సైన్స్లో. కాబట్టి క్రిములు ఏమైనా ఉన్నా చచ్చిపోతుంది కాబట్టి వేసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఇది వేరే వాడి నోట్లో వేసుకున్నాం, దీన్ని ఏం చేస్తున్నాం, అట్లనే నోట్లో వేసుకోవట్లేదు. అట్లా నోట్లో వేసుకుంటే ప్రమాదమే మీరు అన్నట్టు. ఏం చేస్తున్నావు, దీన్ని కాలిస్తే ఏమైతే అక్కడ ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. చచ్చిపోతే ఇంకా ప్రాబ్లం ఏంటి కదా. డౌట్ ఏమైతుంది? ఓకే, నేను 2 విషయాలు నేర్పించాను. ఇది కూడా సైన్స్ కాన్స్టిట్యూషన్ లో 51A చదివింది. నేను చెప్పింది 51 ఆర్టికల్ ఏ. 51A ఆర్టికల్ లో సైంటిఫిక్ చెప్తుంది ప్రతి వాళ్ళు ఏం చేయాలి, ఎవ్రీ సిటిజన్ షుడ్ డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, రిఫార్మ్, హ్యూమానిటీ అనే 4 పదాలు చెప్తుంది. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి లక్షణం. సైంటిఫిక్ టెంపర్ అంటే ప్రతిదాన్ని ప్రశ్నించి ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయాలి, అంతేకాదు గుర్తిగా ఫాలో కాకూడదు. ఈ 4 పదాలు సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, రిఫార్మ్, హ్యూమానిటీ, ఈ 4 పదాలు 51A ఆర్టికల్లో ఉంటాయి. ఇది కూడా చదవండి, ప్రతిదాన్ని ప్రశ్నించండి. తరగతి గది లోపల కూడా అర్థం కాకపోతే చేయలేకండి. డెమోక్రటిక్ మెంటల్ టీచర్ మీకు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని బాగా ప్రేమిస్తారు టీచర్స్. ఇంకా వాళ్ళు చెప్పాలనే ఉంటుంది. మీరు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. అడగకుండా ఉంటే మౌన సంస్కృతి పెరుగుతుంది. ఇట్లా అడగకుండా ఉండడం వల్లే మనం ఎన్నుకున్న నాయకులు కూడా మనకి ఆ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటాం. కాబట్టి క్వశ్చనింగ్ కల్చర్ డెవలప్ చేయండి. దట్ ఈజ్ మై సొల్యూషన్. నా తరఫు నేను చెప్పే ఉద్దేశం ఇది. మీరు ఇక్కడ కాదు బయట సరే క్వశ్చన్ చేయాలి. అట్లాగే అవతల వాడు క్వశ్చన్ చేస్తే మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. నేను క్వశ్చన్ చేస్తా, వాడు క్వశ్చన్ చేస్తే నా కోపం వస్తుంది కొడతా అంటే కుదరదు. నువ్వు కూడా బీ క్వశ్చన్. మనము ప్రశ్నించబడాలి, అవతల వాళ్ళని ప్రశ్నించాలి. అప్పుడే మనం సరైన పౌరులుగా ఉంటాం. ఓకే, నాకు మా అమ్మాయి వాణి మంచి టీచర్, మ్యాథ్స్ టీచర్, ఇక్కడే పనిచేస్తున్నారు. నేను చిన్నప్పుడు ఇక్కడ పుట్టినానట. 5 సంవత్సరాల క్రితం పని మీద వచ్చినాను. ఇక్కడ పిల్లలు ఉన్నారంటే మీతో ముచ్చడిద్దామని ఆ పిల్లలతో ట్రాన్సాక్షన్ చాలా పెద్దవాళ్ళతో ముచ్చడి పెట్టాలంటే ఇక్కడికి వచ్చి 4 విషయాలు మీరు చెప్తే బాగుంటారు. ఉపయోగం చేస్తుంది. అమ్మాయిని అడగగానే విద్వాంసుగా మంచి సౌలభ్యం మంచి కార్యక్రమం ఇచ్చారు. వారిద్దరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. శ్రద్ధగా విన్న మీరు కూడా అభినందనలు. సైన్స్ డెవలప్ చేసుకుంది, డెవలప్ చేసుకుంది, రాజ్యాంగాన్ని కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే ప్రతి సాగిస్తాను క్రీడాములు చదివి చూడండి. ఎవరైతే చదువుతారో వాళ్ళు చదవాలి. ఇంగ్లీష్ అయినా సరే తెలుగు ఓకే అమ్మా. అమ్మాయి మీరు